హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం జీ క్యామ్ లేదా గూగుల్ కెమెరా అంటూ ఉంటాం కదా, వాటి గురించి మాట్లాడదాం. సో మీ అందరికీ తెలిసిందే, సో గూగుల్ పిక్సెల్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటితో ఫోటో క్యాప్చర్ చేస్తే చాలా అద్భుతంగా వస్తూ ఉంటాయి. సో దాంట్లో ఉండేది సింగిల్ కెమెరానే, కాకపోతే ఫొటోస్ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అది మీకు లో లైట్లో అయినా కానివ్వండి, హెచ్డిఆర్ ప్లస్ తోటైనా కానివ్వండి, లేకపోతే మీకు పోర్ట్రేట్ మోడ్ అయినా కానివ్వండి, ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక సింగిల్ కెమెరాతోటే అది ఇలాంటి అద్భుతాలు చేయగలుగుతుంది. సో అది ఎలా చేయగలుగుతుంది అంటే, దాంట్లో ఉండే కెమెరా యాప్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎన్హాన్స్డ్గా ఉంటుంది, చాలా ఆప్టిమైజ్గా ఉంటుంది. సో అందుకోసమే ఇటువంటి పనులు చేయగలుగుతుంది అన్నట్టు. సో ఎలా ఈ జీ క్యామ్ లేదా గూగుల్ కెమెరా అంటున్నాం కదా, ఈ యాప్ అనేది ఇంత బాగా ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతుంది అంటే అది మెషిన్ లెర్నింగ్, తర్వాత వచ్చేసి కంప్యూటేషన్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి వల్ల చాలా అద్భుతమైన ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, జనరల్గా అయితే ఇక్కడ మనం ఫొటోస్ని అంటే జీ క్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసేసి ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఒక ఫోటో కాకుండా చాలా మల్టిపుల్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. మల్టిపుల్ ఫొటోస్ని క్యాప్చర్ చేసి వాటిని అన్నింటినీ అలైన్ చేస్తుంది. అందులో ఉండే పిక్సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ అనలైజ్ చేసేసి, సో దాంట్లో ఉండేది కలర్ అంటే ఏ కలర్ ఉంది, తర్వాత వచ్చేసి దాంట్లో ఏ ఆబ్జెక్ట్ ఉంది, వీటిని అన్నింటినీ ఎన్హాన్స్ చేసేసి మనకు సూపర్ క్వాలిటీ ఉండే ఒక ఫోటోని అవుట్పుట్ ఇస్తుంది అన్నట్టు. సో ఈ ఫొటోస్ని మనం చూసినప్పుడు అంటే మీరు నార్మల్ ఫొటోస్తో నార్మల్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో అంటే మనకు డిఫాల్ట్గా మొబైల్లో కెమెరా యాప్స్ వస్తాయి చూసారా, సో దాంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్తో పోల్చుకున్నట్టయితే ఈ గూగుల్ కెమెరాతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడడానికి చాలా బ్రైట్గా, తర్వాత వచ్చేసి చాలా కలర్ఫుల్గా, అంటే మనకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకోసమే ఇక్కడ మనం గూగుల్ కెమెరాస్ చూసుకున్నట్టయితే ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తూ ఉంటాయి. సో దీనికోసం ఇక్కడ ఎందుకు ఇలా చేయగలుగుతుంది అంటే దీని ఆల్గరిథం వల్ల అన్నట్టు. ఫాస్ట్ ఫ్యూరియర్ కలర్ కాన్స్టెన్సీ అనే పేరుతోటి ఈ ఆల్గరిథంని యూజ్ చేస్తారన్నట్టు. సో ఈ ఆల్గరిథం వల్ల ఏమవుద్ది అంటే మన మొబైల్ యావరేజ్ కెమెరా ఉన్నా కూడా చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కెమెరా యాప్ ఏదైతే ఉంటుందో ఓన్లీ మనకు గూగుల్ పిక్సెల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే గూగుల్ పర్మిషన్ ఇస్తారు అన్నట్టు. అంటే మీరు వేరే డివైజెస్ ఏవైతే ఉంటాయో అంటే మనకు షామీ అయినా కానివ్వండి, వన్ ప్లస్ అయినా కానివ్వండి, వేరే దేంట్లో చూసినా కూడా మీకు మన ఈ గూగుల్ కెమెరాకి సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాల్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు. సో మరి ఎలా అంటే దీనికి సొల్యూషన్, మన డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గూగుల్ పిక్సెల్కి సంబంధించిన మొబైల్లో అయితే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ని పోర్ట్ చేస్తారు. అంటే దాన్ని మాడిఫై చేసేసి అన్ని మొబైల్స్కి సపోర్ట్ చేసే విధంగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చాలా మొబైల్స్లో చూసే ఉంటారు, గూగుల్ పిక్సెలే కాకుండా మీకు వేరే డివైస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీకు ఈ జీ క్యామ్ లేకపోతే గూగుల్ కెమెరా ఏదైతే అంటామో అటువంటి యాప్ అనేది మీకు చూడడానికి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనకు కెమెరా టు ఏపీఐ అని ఉంటుంది. ఓకే, సో ఈ ఫీచర్ ఉంటేనే మనకు మన మొబైల్లో ఈ గూగుల్ కెమెరాకి సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాల్ అవుద్ది, లేకపోతే ఇన్స్టాల్ అవ్వదు. సో ఇక్కడ కెమెరా టు ఏపీఐ అంటే ఏంటి అంటే, ఇది ఏం చేస్తుందంటే మన మొబైల్లో ఉండే కెమెరా ఏదైతే ఉంటుందో ఓకే, సో దాని యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ని బయటకు తీసుకొస్తా అన్నట్టు. సో ఈ కెమెరా టు ఏపీఐ ఫీచర్ ఏంటి అంటే కొన్ని మొబైల్స్లో డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఏంటి అంటే మనం రూట్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఇప్పుడు ఇవ్వండి, మీరు కొన్ని మొబైల్స్లలో ఈ గూగుల్ కెమెరా యాప్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇన్స్టాల్ అవ్వవు. సో రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి కెమెరా టు ఏపీఐ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది అన్నట్టు. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ గూగుల్ క్యామ్కి సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి మొబైల్కి సపరేట్ ఇస్తారన్నట్టు. అంటే షామీకి సంబంధించిన దానికి ఇది వేరే ఉంటుంది, వన్ ప్లస్ సంబంధించిన డివైస్కి వేరే ఉంటుంది. అంటే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి డివైస్కి వేరే విధంగా దీన్ని మాడిఫై చేసేసి డెవలప్ చేస్తూ ఉంటారు. సో నా దగ్గర వన్ ప్లస్ 3T ఉంది. యాక్చువల్గా ఏంటి అంటే సింగిల్ కెమెరా. సో దాంట్లో మనం ఫొటోస్ క్యాప్చర్ చేసామనుకోండి, జనరల్గా అయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బోకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది బ్లర్ అవ్వదు. కాకపోతే ఇప్పుడు నేను ఈ కెమెరా యాప్ ఏదైతే ఉంటుందో జీ క్యామ్ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఫొటోస్ క్యాప్చర్ చేశాను అనుకోండి, నా మొబైల్లో ఉండే సింగిల్ కెమెరాని, కాకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ నేను చూడగలుగుతాను అన్నట్టు. సో మనకి ఇప్పుడు ఈ లో లైట్లో అంటే మనకి నైట్ సైట్ ఏదైతే ఉంటుందో అదైనా కానివ్వండి, లేకపోతే హెచ్డిఆర్ ప్లస్ అయినా కానివ్వండి, హెచ్డిఆర్ ఎన్హాన్స్ అయినా కానివ్వండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు బోకే ఎఫెక్ట్ అయినా కానివ్వండి, అవన్నీ మన మొబైల్లో నార్మల్ కెమెరా ఉంటుంది చూసారా, అది ఉన్నా కూడా ఈ జీ క్యామ్ ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ వల్ల మనకు మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసి ఇస్తాయి, చూడడానికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను ఒక 1 year బ్యాక్ 2 year బ్యాకే చేశాను, గూగుల్ క్యామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. కాకపోతే ఏంటి అంటే ఆ వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ రాలేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే 10 బెస్ట్ యాప్స్ లేకపోతే 5 బెస్ట్ యాప్స్ అని చెప్తూ ఉంటాను కదా, దాంట్లో కూడా చేశాను. కాకపోతే సపరేట్గా ఇలా వీడియో అయితే ఎప్పుడు చేయలేదు. సో ఫ్రెండ్స్ చూడండి, మీకు అర్థమైపోయింది కదా ఈ గూగుల్ క్యామ్ వల్ల ఏం జరుగుతుంది అనేది. చాలా మల్టిపుల్ ఫొటోస్ని క్యాప్చర్ చేసేసి వాటిని ఎన్హాన్స్ చేసేసి మనకు ఒక మంచి అవుట్పుట్ ఉండే ఫోటోని ప్రజెంట్ చేస్తా అన్నట్టు.
సో ఇప్పుడు ఏంటి గూగుల్ వాళ్ళు కాబట్టి దీన్ని ఎప్పుడు డెవలప్ చేస్తూనే ఉంటారు అన్నట్టు, అంటే ఒక పరిమితితోటి ఆగిపోదు. అందుకోసం ఏంటంటే గూగుల్ పిక్సెల్ తోటి తీసిన ఫొటోస్ ఏవైతే ఉంటాయో అన్నిటితో పోల్చుకున్నట్టయితే ద బెస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఎలాగో వేరే వాటికి పర్మిషన్స్ ఇవ్వరు కాబట్టి డెవలపర్స్ ఏం చేస్తారు, దీన్నే తీసుకొని మాడిఫై చేసి వేరే వాటికి కూడా సపోర్ట్ చేసే విధంగా తీసుకొస్తూ ఉంటారు. సో మీరు కూడా ట్రై చేయాలనుకోండి, ఈ గూగుల్ కెమెరాకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అంతేకాకుండా మీ మొబైల్లో కెమెరా టు ఏపీఐ ఎలా ఎనేబుల్ చేయాలి అనే దానికి సంబంధించిన ఈ ఎక్స్డిఏ డెవలపర్ సైట్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళేసి మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.